హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్స్ అండ్ మై ప్రోమో రివ్యూ వచ్చేసి. సో మీరందరూ చూసినట్టే ఇక్కడ టెనెంట్స్కి ఛాన్స్ ఇస్తారనమాట నామినేషన్ చేయమని చెప్పేసి. వీళ్ళు వచ్చేసి సంజన గారిని, అలాగే సుమన్ శెట్టి గారిని, రీతూ చౌదరి, ఫ్లోరా సైని వీళ్ళు నలుగురిని కూడా చేసేస్తారనమాట. వీళ్ళు నలుగురిని చేసి డైరెక్ట్గా ఈ టెనెంట్స్లో నుంచి ఒక్కరిని చేయాలంటే సరే వీళ్ళు హరీష్ ఖాన్ని నామినేట్ చేసేస్తారు. సో వీళ్ళు నలుగురు కలిసిపోయి గ్రూప్ గేమ్ ఆడినట్టు హరీష్ ఖాన్ చేసేస్తారనమాట. అదొకటి. నెక్స్ట్ ఈ మొత్తం నామినేషన్స్ అన్నది ఇక్కడ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఓనర్స్ చేతిలోకి ఛాన్స్ వెళ్తుందనమాట. ఓనర్స్ చేతిలోకి ఛాన్స్ వెళ్ళినప్పుడు సుమన్ శెట్టి గారు అలాగే సంజన గారు వీళ్ళిద్దరినీ కూడా వాళ్ళు కాపాడేసుకుంటారనమాట. సో వీళ్ళ ప్లేస్లో మరి ఎవరు వెళ్తారనుకుంటున్నారు? సో రీతూ చౌదరి అలాగే ఉంటుంది, ఫ్లోరా సైనా కూడా ఇంకా నామినేషన్స్లో ఉన్నట్టే, హరీష్ గారు కూడా ఇంకా డైరెక్ట్గా నామినేషన్స్లో ఉంటారనమాట. సో ఇక్కడ మనకి శ్రీజ ఉంటుంది, ప్రియా ఉంటుంది అనమాట నామినేషన్స్లో, అలాగే కళ్యాణ్, వీళ్ళ ముగ్గురు కూడా నామినేషన్స్లో ఉంటారు. సో మొత్తానికి ఇలా మొత్తం అయిపోయిన తర్వాత డిమాండ్ పవన్ క్యాప్టెన్సీ పవర్ పొందినందుకు దాన్ని నామినేట్ చేయడానికి ఉండదు. సో డిమాండ్ పవన్ డైరెక్ట్గా ఒకరిని సేవ్ చేసేయచ్చు అనమాట, అంటే స్వాప్ చేయొచ్చు అనమాట. సో ఇలా స్వాప్ చేసేటప్పుడు శ్రీజన్ చేస్తారనమాట డిమాండ్ పవన్ అయితే సేవ్. ఎందుకంటే నాకు రీతూ చౌదరి సో అబద్ధం ఆడింది, సో నాకు అలా అంటే ఇష్టం ఉండదు అని చెప్పేసి తను స్టిక్ అయ్యి ఉండి మరి సో రీతూ చౌదరిని సేవ్ చేయకుండా శ్రీజాన్ని సేవ్ చేస్తారనమాట. సో ఇక్కడైతే నిజంగా హైలైట్ అనమాట. రీతూ చౌదరికి కూడా అసలు అనుకోదు, ఊహించుండదు. సో మొత్తానికి అలాగా తను ఇంకా నామినేషన్స్లో ఉండిపోతుంది అనమాట. అండ్ సో ఫైనల్ లిస్ట్ ఆఫ్ నామినేషన్స్ వచ్చేసి సో ప్రియా, అలాగే శ్రీజ, కళ్యాణ్, హరీష్ గారు, అలాగే మన రీతూ చౌదరి, ఫ్లోరా సైని గారు, అలాగే రాము రాథోడ్ వీళ్ళందరూ కూడా నామినేషన్స్లో ఉంటారనమాట. సో ఇంకా ఫైనల్ డిస్కషన్స్ ఇలా జరిగేసి సో వీళ్ళని అనుకుంటున్నాము. అలాగే ఇంకా ఎవరైనా మిడ్నైట్ లైవ్ అప్డేట్స్ చూడకపోతే ప్లీజ్ ఆ ఎపిసోడ్ కూడా పెట్టాను ఇందాకే, ప్లీజ్ అది కూడా చూడండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్.